ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు గల వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి వృశ్చిక రాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే జన్మమందు ఉన్నటువంటి శుక్రుడు, కేతువు, తృతీయమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, గురుడు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు, లాభమందు ఉన్నటువంటి రవి, కుజులు, బుధుడు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. 17వ తారీఖు వరకు కూడా మీ మాటకు ఎదురు లేదనే చెప్పాలి. అక్టోబర్ 17వ తారీఖు నుంచి మాత్రం వ్యయ స్థానంలోకి రవి రావడం, 21వ తారీఖు నుంచి వ్యయమందు కుజుడు రావడం, ఏది ఏమైనప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి గురు వక్రగతి నుంచి అర్ధాష్టమ గురుడు మారి శనైశ్వరునితో కలిసినప్పటికీ రవి వ్యయస్థానంలో వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనపడుతోంది. పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం, ఎంత పని చేసినా సాటిస్ఫాక్షన్ లేకపోవటం, ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఇంతసేపు చేసింది ఇదేనా అని చెప్పి కించపరిచి మాట్లాడడం, లేదా ఎవరో వ్యక్తులతో మిమ్మల్ని పోల్చటం, ఎంత సంపాదించినా కుటుంబంలో మీ మీద విశ్వాసం లేకపోవటం, ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా బాగా బాధిస్తాయి. జన్మమందు ఉన్నటువంటి ఆ కేతువు అనేక రకాలుగా ఆలోచించేసి ఏం చేయాలని పట్టుదల పెరిగిపోతూ ఉంటుంది. అంతే తప్ప పరిష్కారం లభించదు. అయితే ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చాలా అవసరం. మీ జాతకంలో జరుగుతున్నటువంటి మహాదశ, అంతర్దశలను బట్టి మిగతా విషయాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఒక రకంగా మంచి అనేది కనపడుతూ ఉంటుంది, దగ్గరికి వచ్చేసినట్టుగానే ఉంటుంది. మీరు వెళ్ళేటప్పటికీ ఒక ఎండమావులు అంటాం కదా, నీళ్ళు ఉన్నట్టు కనపడతాయి ఎడారిలో, దగ్గరికి వెళ్ళేటప్పటికి నీళ్ళు కనపడవు. ఆ విధంగా మీ కళ్ళనే మీరు మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటారు. ఎంత నేను చేసినా, ఎంత పని చేసినా ఇంతేనా, సంఘంలో నాకు గౌరవం లేదా అని మీరు బాధపడుతూ ఉంటారు. అయినప్పటికీ వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి యోగాలు బాగుంటే విజయపథంలో మీరు ముందుకు వెళ్తారని చెప్పడంలో సందేహం లేదు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనస్థానంలో ఉండేటువంటి పరిస్థితి యోగదాయకంగా లేదు. ధనాధిపతి శనీశ్వరుడితో కలిసి ఉన్నారు కాబట్టి కొంత చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. అంటే డబ్బులు ఎక్కడో పెట్టడం మర్చిపోవడం, ఆ డబ్బులు ఎవరో తీసేయడం, లేదా ఆ డబ్బులు పోవడం, లేదా ఎవరికో ఇచ్చి మర్చిపోవడం, వీటి వల్ల వాళ్ళ నుంచి మళ్ళీ తిరిగి రాకపోవడం, ఇవన్నీ కూడా జరిగి మిమ్మల్ని కొంత మానసికంగా కుంగదీస్తాయి. కాబట్టి జాగ్రత్త వహిస్తే ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితి. మీ యొక్క కష్టం ఫలిస్తుంది. ఖచ్చితంగా మీకు ఉన్నతమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు. ఉన్నతమైనటువంటి చదువులు కూడా చదవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకు మాత్రం గత వ్యవహారంలో పోలిస్తే విసురుగా వ్యాపారంలోకి వెళ్ళిపోయి విచ్చలవిడిగా పెట్టుబడులు పెట్టి స్తంభించినటువంటి రోజులు మీరు మర్చిపోకూడదు. కాబట్టి ఈ నెల శుభాశుభ మిశ్రమంగా ఉంది. అంటే మొదటి 15 రోజులు అనుకూలంగా ఉంది, తర్వాత నుంచి సామాన్యంగా ఉంది. కాబట్టి ట్రేడింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరిగేటువంటి ట్రేడింగ్స్లోనే లాభం లభిస్తుంది, కానీ తర్వాత ఉండదు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగా ఆలోచించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విసురుగా వెళ్ళవద్దు. వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి పెట్టుబడులు పెట్టండి. ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది.
ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. రాత్రి అనక పగలనక పని చేయవలసినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. దానివల్ల పని ఒత్తిడి పెరిగిపోయి అనారోగ్యం, రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదం కనబడుతోంది. కేతువు జన్మమందు ఉన్నారు. కిడ్నీ రిలేటెడ్గా ఉండేటువంటి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యవసాయదారులకు మాత్రం అనుకూలమైనటువంటి సమయం. రాబోయేటువంటి రోజుల్లో ఈ సమయంలో చేసేటువంటి వ్యవసాయం వల్ల మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి, లాభాలు తెచ్చిపెడతాయి. అదేవిధంగా రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని సంబంధమైన పొయ్యి దగ్గర ఇటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. పొయ్యి దగ్గర నిప్పుతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రతి వ్యవహారంలో కూడా ఆలోచించి మాట్లాడండి. సోదర సోదరీమణులతో మాట్లాడే ముందు అతి జాగ్రత్తగా ఉండండి. ప్రతి చిన్న చిన్న విషయాలకి కూడా సోదర స్థానంలో ఉన్నటువంటి స్థితిని బట్టి చిన్న చిన్న విషయాల్లో వాదోపవాదాలు వచ్చి మానసికంగా కొంత గ్యాప్ పెరిగేటువంటి ప్రమాదం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కుటుంబ స్థానం అలా ఉంది కాబట్టి ఇంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అనుకూలమైనటువంటి పరిస్థితులు రావాలి అంటే ప్రతినిత్యము కూడా గణపతి ప్రార్థన చాలా అవసరము. గణపతి అధర్వణ శీర్షాన్ని పారాయణ చేసుకోండి. అదేవిధంగా ఈ నెలలో అద్భుతమైనటువంటి నవరాత్రి మహోత్సవం వస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. కుదిరితే ఒక చండీ హోమం చేసుకోండి. అమ్మవారికి శుక్రవారం రోజున, ఒక మంగళవారం రోజున అమ్మవారికి ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించి అమ్మవారి ఆశీర్వచనం తీసుకోండి. దానివల్ల ఆవహించి ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా అదుపులోకి వస్తాయి. అదేవిధంగా బుధవారం రోజున గణపతికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండాలంటే వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను బట్టి మీరు నిత్యం ఏం పారాయణ చేసుకుంటే మంచిది, లేదా ఏ దేవతను మీరు పూజించడం వల్ల మీకు మంచి జరుగుతుంది, ఏ దిశగా మీరు అడుగులు వేయాలి, ఇవన్నీ కూడా మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో ఒకసారి చాలా అవసరం ఈ నెలలో. కాబట్టి చూసుకుని ఆ దిశగా మీరు అడుగులు వేస్తే రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆలోచన చాలా అవసరము. మీరు ఆలోచన కన్నా మీ యొక్క శ్రేయోభిలాషలు, మీ తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్ళ సలహా తీసుకుని ముందుకు వెళ్తే ఇంకా విజయపథంలో మీరు దూసుకుపెడతారు. ఇప్పుడైతే డౌన్ పీరియడ్లో ఉన్నానని మీరు కంగారు పడవలసినటువంటి పని లేదు. రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీకు చాలా విశేషంగా అనుకూలించబోతున్నాయి. ఇవేమన్నా సరే బై బర్త్ మీరు మీ పుట్టినటువంటి వ్యక్తిగత జాతకానికి గోచార జాతకాన్ని పక్కన పెట్టుకుని చూస్తే జరిగేటువంటి స్థితిగతులన్నీ కూడా మీకు ట్రాన్స్పరెంట్గా మీకు చెప్పగలుగుతారు. మీ యొక్క వ్యక్తిగత గురువులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి జన్మమందు కుజకేతువులు కలయిక, వ్యయస్థానంలో జన్మమందు కేతు శుక్రుడు కలయిక, వ్యయస్థానంలో కుజుడు రవి కలయిక నెలాఖరు నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. రాజ్యాధిపతి అయినటువంటి రవి వ్యయస్థానంలోకి రావడం, ఆ రాజ్యస్థానం మీద ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకపోవడం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒకంత అంటే ఏదో భయం ఏర్పడుతుంది. అయ్యో తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించలేకపోయామే, జాగ్రత్తగా ఉండకపోతే అని మీరు ఒకంత టెన్షన్ పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ప్రతినిత్యం కూడా వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన రీత్యా అనుష్ఠానం అంతా కూడా చేసుకుంటూ ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు విజయం సాధించాలని కోరుకుంటూ జై గురుదేవదత్త. శుభం భూయాత్.